హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే గర్భవతులు పాలకూర తింటే ఏమవుతుంది, ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా తినకూడదు. సో ఇవన్నీ ఈరోజు మన వీడియోలు చూసుకోబోతున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేరుతుంది. సో లెట్స్ స్టార్ట్ అ వీడియో. స్పినచ్, పాలకూర ఇది చాలా హెల్తీ ఫుడ్ అని అంటారు కదా. ఇది తినడం వలన క్యాన్సర్ కూడా రాదు. బ్లడ్ ప్రెషర్ అనేది హైలో అవ్వకుండా ఇది కాపాడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. పాలకూర తింటే మీ కళ్ళు బాగా కనిపిస్తాయి. కానీ ఇది గర్భవతులకు ఎంతవరకు సేఫ్, అసలు ఎలా తినాలో మనం చూడబోతున్నాం. స్పినచ్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చూస్తే ప్రోటీను, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇన్ని పోషకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది శిశువుకి ఖచ్చితంగా ఎంతో సహాయపడబోతుంది. సో స్పినచ్ తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దామా. స్పినచ్, పాలకూర తినడం వలన శిశువు యొక్క అభిజ్ఞా వికాసము అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి పుట్టబోయే బిడ్డ చాలా తెలివిగా పుట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. కాబట్టి ఇది మిస్క్యారేజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఇది బిడ్డ యొక్క వెన్నెముకను బలపరచడంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందంట. కాబట్టి అనీమియా అనేది అస్సలు రాదు. అంతేకాదండోయ్, ఇందులో విటమిన్ బి అనే ఒక పదార్థం ఉందన్నమాట. ఇది గర్భవతులకు వచ్చే స్ట్రెస్ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది. గర్భవతులు ఎక్కువగా చిరాకు పడడం, విసుక్కోవడం, కోపం రావడం జరుగుతుంది కదా. మీరు పాలకూర తిన్నారంటే ఇవన్నీ రాకుండా మిమ్మల్ని కూల్గా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో కాల్షియం, మినరల్స్ అనేవి చాలా బాగానే ఉన్నాయి. కాబట్టి ఇది శిశువు యొక్క ఎముకలు మరియు పళ్ళు బాగా పెరగడానికి సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఈ కూడా ఉండడం వలన కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువగా హై కొలెస్ట్రాల్ ఉన్నవారైతే పాలకూర తిన్నారంటే ఇది కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు విటమిన్ సి కూడా ఇందులో ఉందండి. అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇది పెంపొందిస్తుంది అనమాట. కడుపులోని శిశువుకు ఏ ఒక అనారోగ్యం రాకుండా ముందుగానే బలంగా ఉంచుకోవాలి అంటే మీరు పాలకూరను తప్పకుండా తినాలి. ఇది తల్లికి కూడా చాలా మంచిది. గర్భవతులకు ఎక్కువగా వచ్చే కామన్ కోల్డ్, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇది కాపాడుతుంది. దీంతో పాటు ఇందులో బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేసే పొటాషియం కూడా ఉంది. సో ఈ యొక్క పొటాషియం లెవెల్స్ లో అవ్వకుండా హై బీపీ రాకుండా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B1, B2 ఉండడం వలన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా శిశువుని కాపాడుతుంది. దీంతోపాటు పాలకూరను తినడం వలన కడుపులోని శిశువు యొక్క పునరుత్పత్తి అవయవాలను బాగా ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే మీరు పాలకూరను తప్పకుండా తినాలి. మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే గ్లోయింగ్ స్కిన్. పాలకూరలో ప్రోటీను, అమినో యాసిడ్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. కాబట్టి ఇది శిశువు యొక్క చర్మాన్ని గ్లోగా ఉంచుతుంది, మంచి చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది, కండరాలను కూడా బలపరుస్తుంది. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తినేద్దామని అనుకోకండి. ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. అవేంటి ఇప్పుడు చూద్దాం. మొదటిది ఏంటి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. పాలకూర ఎక్కువగా తింటే మలబద్ధకము, గ్యాస్, కడుపు నొప్పి, విరోచనాలు కూడా అవుతాయంట. దీంతోపాటు కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉందంట. కాబట్టి పాలకూరను కొంచెం తక్కువగానే తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం ఉండవద్దు. ఇప్పుడు పాలకూరను ఎలా తీసుకోవాలో చూద్దాం. పాలకూరను లంచ్ అండ్ డిన్నర్ టైంలో మీరు తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. కానీ వట్టి పాలకూర మాత్రం తినకూడదు. దానికి బదులుగా ఆమ్లెట్, స్పినచ్ ఆమ్లెట్ లాగా తినచ్చు. స్మూతీస్ చేసుకొని, అంటే వట్టి పాలకూర కాకుండా యాపిల్, బనానా వేసి పాలకూరతో స్మూతీస్ చేసుకొని తాగొచ్చు. సలాడ్ రూపంలోనూ మీరు పాలకూరను మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు బ్రెడ్ స్లైసెస్లో పాలకూరను బాగా ఉడికించి బ్రెడ్ మధ్యలో వేసుకొని తిన్నా కూడా మంచిదే. సో ఈ విధంగా ఎక్కువగా పాలకూర కాకుండా కొంచెం మోడరేట్గా మీరు స్పినచ్ను మీ యొక్క డైట్లో యాడ్ చేసుకున్నారంటే పోషకాలు, మంచి లాభాలు కూడా దొరుకుతాయి. సో చూశారు కదా పాలకూర తినడం వల్ల ఎలాంటి లాభాలు, ఎలాంటి నష్టాలు ఉన్నాయో. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.